వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణం 9వ రోజు పారాయణం. ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి భూదేవి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగా విని ఎంతో ఆనందించిన భూదేవి స్వామిని ఇలా స్తుతించింది. భూదేవి చేసిన వరాహస్తుతి. నమస్తే దేవదేవేశ వరాహ వదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఉద్ధృస్తాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరాంభసః సహస్రబాహునా విష్ణో ధారయాసి జగంత్యహం. అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః. బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబల పరాక్రమ దివ్యచందనలిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీలమణిద్యోతి వేమాంగద విభూషిత వజ్రదంష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర శృతి సీమంత భూషాత్మా సర్వాత్మాంశారు విక్రమ చతురాసన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః. ఆనంద విగ్రహానంద కాలకాల నమో నమః. ఈ విధంగా వరాహమూర్తిని స్తుతించి ఆయన పాదాలకు నమస్కరించింది. తరువాత వరాహమూర్తి భూదేవిని తీసుకుని నారదాది మునీంద్రులు స్తుతిస్తుండగా గరుడుడి పైకెక్కి వెంకటాచలానికి వెళ్ళాడు. అక్కడ స్వామి పుష్కరిణికి పశ్చిమ భాగంలో కొలువయ్యాడు. ఆనాటి నుంచి స్వామి బ్రహ్మతో సమానులైన వైఖానసుల చేత నిత్యం పూజించబడుతున్నాడు. వరాహస్వామి మంత్రోపాసన. పూర్వం భూదేవి ఒకనాడు వరాహస్వామిని దర్శించి, నాథ, ఏ మంత్రాన్ని ఉపాసిస్తే నీ అనుగ్రహం కలుగుతుంది, జపించిన వారి కోరికలన్నీ తీర్చేది, నియమంగా పఠించిన వారికి నీ దివ్యానుగ్రహాన్ని కలిగించేది అయిన మంత్రాన్ని లోకహితం కోసం చెప్పండి స్వామి అని ప్రార్థించింది. ఆమె కోరిక విని చిరునవ్వుతో యజ్ఞవరాహమూర్తి తన దివ్య మంత్రాన్ని ఇలా తెలియజేశాడు. దేవి అతి రహస్యమైనది, సకల సంపదల్ని విద్యని వెంటనే ప్రసాదించేది, భూలాభాన్ని పుత్రలాభాన్ని కలిగించేది, ఇతరులకు బహిరంగంగా చెప్పకూడనిది అయిన నా మంత్రాన్ని చెబుతున్నా విను. దీన్ని శ్రద్ధ కలిగిన వాడికి తప్పకుండా చెప్పాలి. అస్య శ్రీ వరాహ మహామంత్రస్య సంకర్షణ ఋషి పంక్తి ఛంద శ్రీ యజ్ఞవరాహ దేవత శ్రీ బీజం శ్రీ వరాహస్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం జపే వినియోగ. ధ్యానం శుద్ధస్ఫటిక శైలాభం రక్తపద్మదలేక్షణం వరాహవదనం సౌమ్యం చతుర్బాహుం కిరీటినం శ్రీవత్సవక్షసం చక్రశంఖాభయకరాంబుజం వామోరు స్థితయా యుక్తం త్వయా మాం సాగరాంబరే రక్తపీతాంబరధరం రక్తాభరణభూషితం శ్రీకూర్మపృష్ఠమధ్యస్థ శేషమూర్త్యబ్జ సంస్థితం. మంత్రం. ఓం నమః శ్రీ వరాహాయ ధరణ్యుద్ధరణాయ చ. భావం. భూమిని ఉద్ధరించిన శ్రీ వరాహస్వామికి నమస్కారం. ఈ మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది 4 లక్షల సార్లు జపించాలి. తరువాత దశాంశ హోమాన్ని పాయసం, తేనె, నెయ్యిలతో కలిపి చేయాలి. నిత్యం ధ్యానంతో సహా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే శుభం జరుగుతుంది. పూర్వం ఈ మంత్రాన్ని కృతయుగంలో ధర్ముడనేవాడు బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది జపించాడు. తరువాత ఇంద్రుడు, ఆదిశేషుడు ఈ మంత్రాన్ని జపించి నా అనుగ్రహాన్ని పొందారు. ఆదిశేషుడు ఈ మంత్రాన్ని జపించే భూమిని భరించగలిగిన సామర్థ్యాన్ని పొందాడు అని భూదేవికి చెప్పాడు శ్రీహరి. ఆనంద విమానం. పూర్వం వైవస్వత మన్వంతరం కృతయుగంలో జరుగుతున్నప్పుడు వాయుదేవుడు శ్రీహరి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఈ తపస్సు ఫలితంగా శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి పుష్కరిణికి దక్షిణ భాగంలో ఆనందం అనే విమానం మీద నివసించసాగాడు.
అలా నిలిచిన స్వామిని కుమారతీర్థంలో ఉన్న కుమారస్వామి నిత్యం అర్చిస్తూ ఉండేవాడు. ఆ విమానం నచ్చిన శ్రీనివాసుడు కల్పాంతం దాకా అక్కడే అదృశ్యంగా నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి విమానంలో నివసిస్తున్న శ్రీనివాసుణ్ణి 12 సంవత్సరాలు ఆరాధించి ఆయన్ని సంతోషపరిచాడు. అగస్త్య మహర్షి స్వామిని, ప్రభు, అందరికీ కనిపించేలా ఈ ఆనంద శిఖరం మీద నివసించు అని కోరగా శ్రీదేవి భూదేవి సహితుడైన శ్రీనివాసుడు ఇలా అన్నాడు: అగస్త్య, నీ కోరిక ప్రకారం ఇకపై సకల జీవులకి కనిపిస్తా. అయితే ఈ ఆనంద విమానం మాత్రం ఎవరికీ కనిపించదు. ఈ కల్పాంతం వరకు నేనిక్కడే కొలువుంటాను. అహం దృశ్యో భవిష్యామి ప్రకృతే సర్వదేహినాం ఏతద్విమానం దేవర్షే నదృశ్యం స్యాత్కదాచన ఆకల్పాంతం మునీంద్రాస్మిన్ దృశ్యోహం నాత్ర సంశయ అని స్వామి చెప్పగా విని అగస్త్య మహర్షి ఎంతో సంతోషించాడు. స్వామికి తిరిగి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి చతుర్భుజుడైన శ్రీనివాసుడు ఈ విమానం నుంచి అందరికీ దర్శనమిస్తున్నాడు. కుమారస్వామి, వాయుదేవుడు నిత్యం స్వామిని అర్చిస్తూ ఉన్నారు. 4 యుగాలు గడిచిపోయాయి. దేవతలు చేసిన లక్ష్మీస్తుతి. పూర్వం దుర్వాసుడి వల్ల శపించబడ్డ లక్ష్మీనారాయణులు వైకుంఠాన్ని వదిలి భూలోకంలో కాంచన పద్మం అనే సరస్సు దగ్గర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ సరోవరం దగ్గరే లక్ష్మీదేవి 10,000 దివ్య సంవత్సరాల తపస్సులో మునిగిపోయింది. అక్కడ వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కనపడక దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. వారి కోసం అన్ని లోకాలు వెతికి ఇంద్రుడితో సహా ఈ సరోవరం దగ్గరికి వచ్చారు. అక్కడ బంగారు కమలంలో శ్రీహరితో కలిసి చిద్విలాసంగా ఉన్న లక్ష్మీదేవిని దర్శించి ఎంతో ఆనందించారు. లోకాలకి తల్లి అయిన ఆ దేవిని ఇంద్రాది దేవతలు ఇలా స్తుతించారు: నమ శ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః, విచిత్రక్షేమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః, పక్వభిల్వఫలాఫీన తుంగస్తన్యై నమో నమః, సురక్తపద్మపత్రాభ కరపాదతలే శుభే స్వత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః, ప్రసీదస్మాత్ కృపా దృష్టిపాతైరాలోకయాబ్ధిజే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః సురారీన్ సహసా హత్వా స్వపదాని గమిష్యథ ఏ స్థానహీనాః స్వస్థానాద్భ్రంశితా ఏ నరా భువి తే మామనేన స్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః అఖండైర్బిల్వపత్రైర్మామర్చ్యంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరా యుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షానామకారాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవా ఏ కేచన నరా భువి ప్రాప్య స్నానం కరిష్యంతి మాం స్తుత్వా విష్ణువల్లభాం తే అపి శ్రియం దీర్ఘమాయుర్విద్యాం పుత్రాన్ సువర్చసః లబ్ధ్వా భోగాంశ్చ భుక్త్వాం తే నరా మోక్షమవాప్నుయుః ఇతి దత్వా వరం దేవీ దేవేన సహ విష్ణునా ఆరుష్య గరుడేశానం వైకుంఠస్థానమాయయౌ. ఓ లోకమాత, బ్రహ్మమాత, పద్మనేత్ర, పద్మముఖి, నీకు నమస్కారం. ప్రసన్నమైన ముఖపద్మము కలదానా, పద్మకాంతి కలిగిన దానా, బిల్వనములో నివసించుదానా, ఓ విష్ణుపత్ని నీకు నమస్కారం. విచిత్రమైన పట్టు వస్త్రములు ధరించుదానా, విశాలమైన జగనస్థలము గలదానా, పండిన మారేడు పండు వంటి దృఢమైన ఉన్నతమైన స్థనములు కలదానా నీకు నమస్కారం. ఎర్ర తామరల వంటి పాదములు కలదానా, ఓ శుభ. చెక్కని అంగదములు, కేయూరములు, కాంచి నూపురములచే ప్రకాశించుదానా, యక్షకర్దమము శరీరమంతటా అలదుకొన్నదానా, కటకములచే ఉజ్వలముగా ఉన్నదానా, మాంగళ్యము మొదలైన వివిధములైన ఆభరణములచే
ముత్యాల హారములచే అలంకరింపబడిన దానా, చెవి కమ్మలచే శిరోభూషణములచే ప్రకాశించుచున్న ముఖాంబుజము కలదానా, పద్మమును హస్తమునందు ధరించిన దానా నీకు నమస్కారం. హరికి మిక్కిలి ఇష్టురాలా అనుగ్రహించు. ఋగ్ యజుస్ సామ విద్యల రూపమా నీకు నమస్కారం. మమ్ము కాపాడు. సాగరంలో పుట్టినదానా నీ కృపాకటాక్షాలతో మమ్ము వీక్షించు. నీ చూపును పొందిన వారు బ్రహ్మత్వాన్ని, ఇంద్రత్వాన్ని, రుద్రత్వాన్ని పొందుతున్నారు. భూదాన మాహాత్మ్యం. భూమిదానం వినిశ్చిత్య సర్వదానోత్తమోత్తమం, ప్రాపకం పరలోకస్య సర్వకామ ఫలప్రదం. దానానాముత్తమం దానం భూదానం పరికీర్తితం, తద్దత్వా సమవాప్నోతి యద్యతిష్టతమం నరః. అన్ని దానాల కన్నా ఉత్తమమైనది భూదానం. ఇది ఉత్తమ లోకాల్ని కలిగిస్తుంది, అన్ని కోరికల్ని తీరుస్తుంది. దానాలలో గొప్పదిగా ప్రశంసించబడింది. భూదానం వల్ల కలిగే శుభ ఫలితాల్ని వివరించి చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు. భూదానాత్ పరం దానం న భూతం న భవిష్యతి, పరం నిర్వాణ భూమిదో నాత్ర సంశయః. భూదానాన్ని మించిన దానం ఇంతకు ముందు లేదు, ఇకపై ఉండబోదు. భూదానం ఇచ్చినవాడు గొప్ప సంతోషాన్ని పొందుతాడు, ఇందుకు ఏమాత్రం సందేహం లేదు. వేదం చదువుకున్న విప్రుడికి ఏ కొంచెం భూమిని దానం చేసినా అది అనంతమైన ఫలితాన్నిస్తుంది. భూలోకంలో పరమ పవిత్రమైన వెంకటాద్రి మీద భూదానం చేసినవాడు అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. సత్పాత్రుడికి భూదానం చేసినవాడు అన్ని దానాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు విష్ణుస్వరూపుడు. ఎలాంటి వృత్తి జీవనాధారం లేని బ్రాహ్మణుడికే భూదానం చేయాలి. అలాంటి వాడికి చేసిన భూదానం వల్ల అక్షయమైన ఫలితాలు కలుగుతాయి. భద్రమతి వృత్తాంతం. పూర్వం భద్రమతి అనే విప్రుడుండేవాడు. అతడు పరమ సౌమ్యుడు, అన్ని రకాల ధర్మాల్ని శ్రద్ధగా పాటించేవాడు. ఒకనాడు భద్రమతి వెంకటాద్రికి భార్యతో సహా బయలుదేరి దారిలో సుశాలి అనే నగరాన్ని చేరాడు. ఆ నగరంలో సకల సంపదలతో తులతూగే సుఘోషుడనే విప్రుడి ఇంటికి వెళ్ళాడు. సుఘోషుడు వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా ఆదరించాడు. అప్పుడు భద్రమతి సుఘోషుణ్ణి 5 అడుగుల భూమిని దానం చేయమని యాచించాడు. అందుకు ఎంతో ఆనందించిన సుఘోషుడు భద్రమతి అడిగినంత భూమిని దానం చేశాడు. ఈ భూమి మొత్తం విష్ణుమయం కనుక, విష్ణువు చేతే పాలించబడేది కనుక, పృథివీ వైష్ణవీ పుణ్య పృథివీ విష్ణుపాలిత, పృథివ్యాస్తు ప్రధానేన ప్రియతాం మే జనార్దన. నేను చేసే భూదానం చేత శ్రీహరి నా మీద సంప్రీతి కలిగి ఉండుగాక అనే మంత్రాన్ని చదివి భద్రమతిని సాక్షాత్తు విష్ణువుగా భావించి భూమిని దానం చేశాడు సుఘోషుడు. ఆ విధంగా వేద పండితుడైన భద్రమతికి భూదానం చేసిన ఫలితంగా సుఘోషుడు తన 7 తరాల వారితో కలిసి తరించాడు. అక్కడి నుంచి బయలుదేరిన భద్రమతి భార్యాపుత్రులతో కలిసి గంధర్వులు, యక్షులు, సకల పర్వతాలు నిత్యం కొలిచేది మేరు పర్వతాన్ని మిత్రుడైనది, వైకుంఠం నుంచి వచ్చింది, శ్రీనివాసుడికి నిత్య విహార స్థలమైనది అయిన వెంకటాద్రికి చేరుకున్నాడు. అక్కడ పావనమైన స్వామి పుష్కరిణిలో సంకల్పం చెప్పుకొని శుచిగా స్నానం చేశాడు. తరువాత పుష్కరిణి పశ్చిమ తీరంలో ఉన్న వరాహస్వామికి ముందుగా నమస్కరించి శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో భార్య బిడ్డలతో కలిసి నిత్యం బ్రహ్మాది దేవతలు అర్చించే స్వామిని దర్శించాడు. ఆలయం నుంచి బయటికి వచ్చి సరాసరి పాప వినాశన తీర్థానికి వెళ్ళాడు. అక్కడ సకుటుంబంగా పుణ్యస్నానం చేసి వేదాంగా చదువుకున్న ఒక విప్రుడికి సంకల్పపూర్వకంగా భూదానం చేశాడు భద్రమతి. ఎప్పుడైతే భద్రమతి పవిత్రమైన పాప వినాశన తీర్థం దగ్గర భూదానం చేశాడో అప్పుడే అతడి ఎదుట శంఖచక్రాలు ధరించిన శ్రీనివాసుడు గరుడ వాహనం మీద కూర్చుని ప్రత్యక్షమయ్యాడు. దివ్య మంగళాకారుడైన శ్రీనివాసును చూసి తన్మయత్వంలో భద్రమతి ఇలా స్తుతించాడు. భద్రమతి చేసిన శ్రీనివాస స్తుతి. నమో నమస్తేఖిల కారణాయ, నమో నమస్తేఖిల పాలకాయ, నమో నమస్తే మరణాయకాయ, నమో నమో దైత్య విమర్దనాయ, నమో భక్తిజన ప్రియాయ, నమో నమః పాప విదారణాయ, నమో నమో దుర్జన నాశకాయ, నమోస్తు తస్మై జగదీశ్వరాయ, నమో నమః కారణవామనాయ, నారాయణయాతి విక్రమాయ, శ్రీశాంఘచక్ర గదాధరాయ, నమోస్తు తస్మై పురుషోత్తమాయ, నమః పయోరాశి నివాసకాయ, నమోస్తు లక్ష్మీపతయే వ్యయాయ, నమోస్తు సూర్యాద్యమిత ప్రభాయ, నమో నమః పుణ్యగతాగతాయ,
నమో నమోర్కేందు విలోచనాయ నమోస్తు తే యజ్ఞఫలప్రదాయ నమోస్తు యజ్ఞాంగ విరాజితాయ నమోస్తు తే సజ్జన వల్లభాయ నమో నమః కారణకారణాయ నమోస్తు శబ్దాది వివర్జితాయ నమోస్తు తే భీష్ట సుఖప్రదాయ నమో నమో భక్త మనోరమాయ నమో నమస్తే అద్భుత కారణాయ నమోస్తు తే మందరధారకాయ నమోస్తు తే యజ్ఞవరాహ నామ్నే నమో హిరణ్యాక్ష విదారకాయ నమోస్తు తే వామన రూపభాజ్ నమోస్తు తే క్షత్రకులాంతకాయ నమోస్తు తే రావణమర్దనాయ నమోస్తు తే నందసుతాగ్రజాయ నమస్తే కమలాకాంత నమస్తే సుఖదాయినే శ్రితార్థినాశినే తుభ్యం భూయో భూయో నమో నమః. సమస్తమునకు కారణమైన వాడా నీకు నమస్కారం. అందరినీ పాలించువాడా, దేవతలందరకు నాయకుడా, రాక్షసులను నాశనము చేసిన వాడా నీకును నమస్కారం. భక్తజనులకు ఇష్టుడైన వాడా, పాపములను పోగొట్టువాడా, దుర్జనులను నాశనము చేయువాడా, జగత్తుకు ప్రభువైన వాడా నీకు నమస్కారం. కారణము చేత వామన రూపము ధరించినవాడా, నారాయణ త్రివిక్రమ రూపము ధరించినవాడా, లక్ష్మిని శాంఖమును చక్రమును ఖడ్గమును గదను ధరించినవాడా, పురుషులలో ఉత్తముడా నీకు నమస్కారం. పాల సముద్రమునందు నివసించువాడా, లక్ష్మీపతి నాశనము లేనివాడా, సూర్యుడు మొదలైన వారి కంటే మిక్కిలి కాంతి కలిగిన వాడా, పుణ్యము చేసిన వారికి గతి అయినవాడా నీకు నమస్కారం. సూర్యుడు చంద్రుడు కన్నులుగా కలిగినవాడా, సజ్జనులకు ఇష్టుడైన వాడా, యజ్ఞ ఫలమును ఇచ్చువాడా, యజ్ఞాంగములచే ప్రకాశించువాడా నీకు నమస్కారం. కారణమునకే కారణమైన వాడా, శబ్దము మొదలైన వాటిచే వర్ణించుటకు శక్యము కానివాడా, కోరిన సుఖములనిచ్చువాడా, భక్తుల మనస్సులకు ఆహ్లాదము కలిగించువాడా నీకు నమస్కారం. జగత్తుకు అద్భుతమైన కారణమగువాడా, మందర పర్వతమును మోసినవాడా, యజ్ఞవరాహమును పేరుగలవాడా, హిరణ్యాక్షుని చీల్చి చంపినవాడా, వామన రూపమునందు కనిపించినవాడా, క్షత్రియ కులమును నాశనము చేసినవాడా, రావణుని సంహరించినవాడా, బలరాముడు అగ్రజునిగా కలిగినవాడా నీకు నమస్కారం. లక్ష్మీపతి సుఖమును ఇచ్చువాడా, ఆశ్రయించిన వారి దుఃఖమును తొలగించువాడా నీకు మరలా మరలా నమస్కారం. రామానుజుడి వృత్తాంతం. పూర్వం వెంకటాద్రి మీద నెలకొన్న ఆకాశగంగ తీర్థం దగ్గర పరమ విష్ణు భక్తుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ధర్మాత్ముడు అయిన రామానుజుడు అనే వైఖానసపు విప్రుడుండేవాడు. ఆ ధర్మాత్ముడు ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య నిలబడి, హేమంత ఋతువుల్లో సరోవరాల్లో నిలబడి తపస్సు చేస్తున్నాడు. నిరంతరం తదేక దీక్షతో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ధ్యానిస్తూ కొంతకాలం పరిమిత ఆహారాన్ని, మరికొంతకాలం నిరాహారంగా ఉంటూ శ్రీహరి దర్శనం కోసం తపిస్తున్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణం 9వ రోజు పారాయణం సంపూర్ణం.